నేను ఆడ ఇల్లు కట్టుకొని బండి ఆడ పెట్టినాను. ఆ ఇన్నేళ్ళు ఇంకా ఆ దావుని బ్లాక్ చేయలేదు. నేను ఆడ ఇల్లు కట్టి బండి ఆడ పెట్టుకునే కొందికి నేను ఆ పక్క నుంచి ఈ పక్క రాకూడదు అని చెప్పేసి నాకు అన్యాయం చేసి నాకు దౌర్జన్యం చేసి నా బండి 3 దినాలు ఇంకా బ్లాక్ అయిపోయింది. ఏదో 150 సంపర్చుకొని జూమ్ చేసుకున్నాడు. దాన్ని కూడా నిలిపేసినారు. కావాలంటే పదండి సూత్రు ఇల్లు బండి అంతా ఉంది. చూడు తహసీల్దార్ మేడంకి అర్జీ ఇచ్చి నేను 4 నెలలు అవుతుంది. నాకు ఈ పొద్దుటికి ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. 2 సార్లు పోయి వచ్చినాను. స్పాట్ కు వస్తాను మాజూరు చేస్తానని చెప్పాను. కానీ ఆయన పట్టించుకోలేదు. దీన్ని ఏం చేయాలా? తీసుకుంటా నకాశ పోతున్నా దావా. ఈ నకాశ పోయే దావని ఏం చేశారంటే వీళ్ళు ఈ పక్క తిప్పిరి. ఇది ఎంత తిప్పిరి అంటే ఈ జమీన్ కొన్నప్పుడు ఆటో దాగిపోతా ఉండే. మా అబ్బా మా పిన్న వాళ్ళంతా సరే మా కట్టల స్వామి చెప్పి అడిగితే మీకు దావిసి పెట్టేస్తాము సరే చెప్పి ఇది భూమి క్లోజ్ అయిపోయి మళ్ళీ ఇంకా పోయేది దావు మోసగా ఈజీ అవుతా ఉంది అని చెప్పి మేమంతా ఎవరు పుట్టించుకోలేదు. అది అప్పుడేం చెప్పారంటే మేము కొంచెం చూసి పెడతామప్పా పక్క పోనీ పక్క పోనీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి దమ్ము చేస్తాం పొయ్యకి రాకుండా బ్లాక్ చేసేసినారు. ఏం కానీ డాక్టర్ ఇంకా ఇంటికానికి వచ్చేకే లేకుండా రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తే నేనేం కావాలా? ఇన్ని చెప్తారు, ఇన్ని చేస్తా ఉన్నారు కదా. కరెక్ట్ గా రాయి ఉండేతాకి నువ్వు కట్టి పెట్టినావా? రాయి తక్కి గెలిమే అన్నావా? రాయి ఆడుంది, గెలిమే ఆడుకోసినావు. నా దాంట్లో కూడా రాయి ఆడ చుట్టూ ఉండేతా ఉండేది. అర్ధడి ఇచ్చిపెట్టి రాయి నాటి కట్టినట్టు పెట్టినావు. ఇప్పుడు ఆ రాయిని పూర్తి చేసినావు. నువ్వు సక్రంగా ఉండవు. దానికి నకాస్తావా ఇసుకు పక్కంటే ఇట్లా వస్తుందా? ఇట్లా వస్తుందా? అందరి కైలు వస్తుందా? వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమి కొన్నాడు. మా పిల్లలు మా అబ్బాయిలంతా పోయి వాళ్ళు అడిగితే ఈ నిడ్డలు అడిగితే మేము ఇడిచిస్తాం పద్దామని ఇడిచేది. వాళ్ళ పక్కన తొందరలేదా అన్న వీళ్ళంతా ఉండుకొని మాదే పని ఇడిచిస్తామప్ప ఎట్లా పోండి సైడ్ లో అని సైడ్ లో పోయిన ఇప్పుడు దాడి చేసి చెట్టుకోవాలా? ఇది సమస్య. భూములకంతా ఇదే మొత్తానికి భూములకంతా ఇదే చిన్నప్ప భూమి ఉంది శరావప్ప నా పేరు ఆయబ్దే భూమి ఉంది. రెడ్డప్ప చెప్దే ఉంది, నాదే ఉంది. వాళ్ళంతా భూమి ఉన్నాయి. మేము సౌకర్యాలు మేము చేయలేదు. మేము సౌకర్యం మేము చేయలేదని చెప్పేసి దాని మహేష్ ఎట్లా మీకు ఏ దావ కావాలనేది నకాశ దావ కావాలనేది మాకు ఈ దావ మామూలుగా కావాలని ఇది వాళ్ళు ఇష్టపెట్టే దావ ఇట్లే ఉంటుందా? దీని తొందర ఏం లే. ఇప్పుడు వాళ్ళు నకాశ తీసే వల్ల తీసుకోవాల అంతే మాకు అవసరం. వాళ్ళకి ఏం తక్కువ వేసుకుంటే మేము వాళ్ళు తొందర చేసేది వాళ్ళు అయితే కథ వస్తూ వేసుకుంది. మేము వాళ్ళని అయితే మా దగ్గర వస్తుంటాం. మేము దాంట్లో పోతే ఇట్లా పని చేయరప్పండి. మేము దానికి నకాశ కురిపించి రేసేసినాక కూడా మా కైలో నీళ్ళు కైలో వచ్చేరప్ప అంట. ఇప్పుడు ఏమంటే బేహారం సరిపోతుందా? మీరేం చేయండి. దీనికి నాకు న్యాయం చేయాలా అని చెప్పి నేను అడుక్కుంటా ఉన్నాను. ఇసుకను మేము ఇది దావున్నేనే తీసుకొని ఉన్నాము. అవును. సపోజ్ ఇది సర్వే నంబరు దావు లేదు. మేము 10 మనిషికి నా జమీన్ లో నేను దావు ఇచ్చింది. అవును కావాలని కానీ నేను దావు ఇచ్చి నా దిగు జమీనుకు ఇంకా 2-3 ఉన్నారు ఆడ వాళ్ళు నాకు దావు వెళ్ళలేదు. కాబట్టి నేను ఏడా ఉందో మా కాడ దావ చేసి ఇప్పుడు దీంట్లో ఈ దావి నేను ఇంత నెల ఇడిసిను నాకు ఉపయోగం లేదు. అయినా నలుగురు బాగున్నాయని చెప్పి నేను తిరుపతికి నేను రాలేదు. వాళ్ళు 2 మనిషి అన్నదమ్ములు వాళ్ళు పెరకలాడుకొని సమస్య ఇది పారంపరం అయిందా మొదలు వాళ్ళు పెరకలాడుకొని ఈ దావులో నీళ్లు పోతా ఉండే. నా కైల్లో పడిన నీళ్లు కూడా ఈ దావులోకి వచ్చి పోతా ఉండే. వాళ్ళు పెరకలాడుకొని ఈ నీళ్లు దాని మీద తిప్పేసిండే దాని గురించి వాళ్ళు బ్లాక్ చేస్తా ఉన్నారు. దాన్ని ఎందుకు అయిపోయా అని చెప్పి ఇద్దరు కూర్చొని ఇరువురు మాట్లాడుకొని ఒక సమస్య అర్థం చేసుకుండా నేను ఇంత నెల ఇడిచిపెట్టినో ఇది మీరు పెరకలాడుతా ఉన్నారు. ఆ పక్క ఈ పక్క ఒక నలుగురు కూర్చొని ఇది పరిష్కారం చేసుకోండా అని నేను ఒకసారి కాదు 10 సార్లు చెప్పిన్నాను. కానీ దాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. వాళ్ళ సొమ్ము యాతాకుంది ఆతాకు నేను నిలేసుకుంటాను అని వాళ్ళు నిలేస్తారు. నకాసులో దావ ఉంది కదా, అది నకాసు దావ వచ్చి నకాసులో వాళ్ళు ఇడిచినా మంచే అందరికీ బాగుంటుంది.
వద్దు నకాసులో ఉండేది ఇదే తిరుము చేసుకున్నాము అంటే వాళ్ళు దీంట్లో కొంచెము ఇడిచిపెడితే ఇదే తిరుము అవుతుంది. అది అవంతా వద్దు ఊకొని మనము ఒక పరిష్కారం చేసుకున్నాము అంటే ఇరువురులోనూ దానికి వండుకోలేదు. ఇంత నేల నేను 6 కుంట్ల నేల ఇడిచిపెట్టి నాకు ఏమీ ఉపయోగం లేదు. కింద నేల నాది ఉంది, దానికి నాకు కిందోళ్ళు ఇడుస్తా ఉండలేదు. వాళ్ళన్నా బతుకొని ఒక నిమిషం ఆ దిగువోళ్ళు నాకు అడగాలేసుకున్నారు. ఈ పద్ధతికి నేను ఈ దావుకు అటకాయం చేసేకి రాలేదు. వాళ్ళు పెరకలాడుకొని ఇరువురులు పెరకలాడుకొని ఈ మాదిరి వాళ్ళు ఇరువురులు కూకొని మాట్లాడుకుందామని కూడా నేను చెప్పించినాను.